2010 రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్సీ రెన్యువల్ అయితే ఈ ఇయర్ డ్యూ అయితే ఉన్నాయి. సో ఆ రెన్యువల్ ప్రొసీజర్ ఎలా చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూద్దాము. మనకి ఆర్సీ రెన్యువల్కి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ సిగ్నల్ లైట్స్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ కరెక్ట్గా ఉందా లేదా, మీకు బ్రేక్ వేస్తే బ్యాక్ సైడ్ లైట్స్ వస్తున్నాయి, ఇవి కూడా ఇన్ డీటెయిల్గా వాళ్ళు చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు వెహికల్ సర్వీస్ చేయించుకున్న తర్వాత మీరు ఆర్టీఓ తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి అయితే మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే మీకు ఒరిజినల్ ఆర్సీ అండ్ జిరాక్స్ కాపీ, ఒరిజినల్ ఆధార్ అండ్ జిరాక్స్ కాపీ, అలాగే 1 year వ్యాలిడ్ ఇన్సూరెన్స్ కాపీ, అలాగే పొల్యూషన్, మీకు గ్రీన్ ట్యాక్స్ కంపల్సరీ డ్యూ ఉంటుంది ఈ వెహికల్స్కి. ఈ గ్రీన్ ట్యాక్స్ కూడా మీరు క్లియర్ చేసి ఆన్లైన్లో మీకు ఇక్కడ వెబ్సైట్ చూపిస్తున్నాను, దీంట్లో మీరు గ్రీన్ ట్యాక్స్ పే చేసి ఆ రిసిప్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసి డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని మీరు ఆ టైంకి వెళ్ళినట్లయితే అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో బయట ఒక కానిస్టేబుల్ అయితే ఉంటారు వెహికల్ ఇన్స్పెక్షన్కి. సో వాళ్ళ ద్వారా వెహికల్ ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాత మీకు కౌంటర్ నెంబర్ చెప్తారు. ఆ కౌంటర్ నెంబర్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్ చేసి మీకు ఆర్సీ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో సాఫ్ట్ కాపీ అయితే ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డేకి మీరు మొబైల్లో వ్యాలెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీ అయితే ఒక 1 weekలో అయితే మీకు ఇంటికి వస్తుంది. సో ఇది ఆర్సీ రెన్యువల్ ప్రాసెస్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే వెహికల్ డ్యూ ఉన్నాయో వాళ్ళందరికీ ఉపయోగపడేట్టు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి.